హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా గార్లిక్ బటర్ నాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక 1 కప్ వరకు మైదాపిండి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ షుగర్, ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మరీ లూజ్ చేయకుండా మరీ గట్టిగా చేయకుండా పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి. పిండి లూజ్ అస్సలు చేయకూడదు. ఇలా పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. కొంచెం నానబెట్టుకుంటే స్మూత్గా వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత పిండి మొత్తం ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలుపుకొని ఆ తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. చిన్నగా చేసుకోవాలి. మొత్తం చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని స్మూత్గా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇలా అన్నీ ముందుగా రౌండ్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న రౌండ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి తీసుకొని ఆ తర్వాత కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని సన్నగా తరిగిన ఎల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఇలా ఎల్లిపాయ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా పొడుగ్గా చపాతీలా చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ పొడి పిండి యాడ్ చేసుకుంటూ ఇలా మరీ లావు చేయకుండా మరీ సన్నగా చేయకుండా చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా పట్టదు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మరీ లావు చేయకుండా మరీ సన్నగా చేయకుండా ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మరి ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టకూడదు, మరి ఎక్కువగా. ఇలా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ త్వరగా అయిపోతుంది. ఇలా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని తీసేస్తే సరిపోతుంది. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అంతేనండి, ఇలా కాలిన తర్వాత తీయాలి. అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బటర్ తీసుకోవాలి. బటర్ తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా గార్లిక్ బటర్ నాన్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.